ఓం శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ కార్తీక పురాణాన్ని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెబుతున్నాడు. విష్ణుపాదులు యమదూతలకి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని వివరిస్తున్నాడు. రాజా, జాగ్రత్తగా వినుము అని చెప్పాను. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభుల వారి కార్యకలాపములను చిత్రగుప్తుల వారిచే చూపించి మా ఈ మనుజులని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుము అని చెబుచున్నాడు. వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపులు చేసిన వారును, పరస్త్రీలను కామించిన వారును, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, జారత్వము చోరత్వము చేత భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా శిక్షించువారిని, మేలు చేసిన వారి మేలును మరిచిపోయిన కృతజ్ఞులను, పెండిళ్ళ యందు శుభకార్యములను జరగకుండా అడ్డు తగిలే వారందరూ పాపాత్ములే. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పరద్రోసి దండింపుమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. ఈ అజామినుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై భ్రష్టుడై జీవహింసములు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకలురారా, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదనము వినుడు. సజ్జనులతో సావాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామము దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామ స్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించిన వారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామ స్మరణ చెవిన పడినవారును పుణ్యాత్ములు. కాబట్టి అజామినుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయాను. కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి. అజామినుడు విష్ణుదూతల యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యమంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతము గాని ధర్మములు గాని చేసి ఎరుగను. వర్ణాశ్రములు విడిచి కులభ్రష్టుడనై నీచకాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని యందు ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరకబాధముల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతం
నా తల్లిదండ్రుడు పుణ్యమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు పోయెను. కావున ఓ జనక మహారాజా, తెలిసి గాని తెలియక గాని శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమునందుదురు అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పుచుండెను. ఇది కార్తీక పురాణమందలి 9వ అధ్యాయము సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.